హాయ్ నమస్తే అండి, నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో అందరూ చేసే వంకాయ కోడిగుడ్డు కర్రీని నా స్టైల్లో సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను. ఎవరికైనా ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా బాయిల్ చేసి మధ్యలో ఇలా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఇలా నాట్ పెట్టడం వల్ల మనకి పేలకుండా ఉంటాయండి. మూత పెట్టేసుకుని ఎగ్స్ ఇలా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేరే బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుని అదే ఆయిల్లో ఒక 2 టేబుల్ స్పూన్లు గరం మసాలా పేస్ట్ యాడ్ చేసుకుని అది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నవి 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుని సాల్ట్ వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఉల్లిపాయల్లో సాల్ట్ వేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయండి. తర్వాత మూత తీసుకుని 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేసేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుని టమాటాలని మగ్గించుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని వంకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. ఇలా వంకాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు కారం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ కారం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద గ్లాస్ వాటర్ వరకు వేసుకోవాలి. ఇలా మనకి మునిగే వరకు వాటర్ వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 3 to 5 మినిట్స్ మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకుని మీ టేస్ట్ ప్రకారం సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకుని ఇంకొక 2 మినిట్స్ ఇలా మూత పెట్టేసుకుని మగ్గించుకుంటే మనకి కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఫైనల్గా 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. మీరు కూడా తప్పకుండా ఈ వంకాయ కోడిగుడ్డు కర్రీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.